హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డాక్టర్ ఇన్సైట్స్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పీజీ అడ్మిషన్ ప్రాసెస్, ఫీజు, స్టైపెండ్, బాండ్ అండ్ డాక్యుమెంట్స్ ఏవేవి తీసుకెళ్ళాలి, ఏంటి సంగతి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, ఇది మనం లాస్ట్ టైం చేసుకున్నప్పుడు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ గురించి చెక్ చేయాలంటే జస్ట్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర మనం ఇన్స్టిట్యూట్ అడ్రస్ అండ్ నేను శాంపుల్ కోసం గుంటూరు మెడికల్ కాలేజ్ అండ్ కోర్స్ వచ్చేసి జనరల్ మెడిసిన్ అని టైప్ చేశాను. ఆ జనరల్ మెడిసిన్ అని టైప్ చేయగానే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఫీజు అమౌంట్ టు బి పెయిడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజు 30,000 రూపీస్ ప్లస్ 23,000 సంథింగ్ ఇది యూనివర్సిటీ ఫీజు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కి పే చేసేది ఉంటుంది. ఇది కాలేజ్ ఫీ ఉంటుంది ఇంక్లూడింగ్ ద హాస్టల్ ఫీజు. అండ్ స్టైపెండ్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఇయర్ 61,000, సెకండ్ ఇయర్ 61.5, థర్డ్ ఇయర్ కి 64.7. ఇది హాస్టల్ ఫెసిలిటీస్ ఫర్ మేల్ స్టూడెంట్. హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది కూడా ఇక్కడ ఇస్తారు. ఎస్. అండ్ నెక్స్ట్ అమౌంట్ టు బి రియంబర్స్డ్ ఇఫ్ రిజైన్స్. అమౌంట్ టు బి రియంబర్స్డ్ అంటే రిజైన్ చేశారనుకోండి, సేమ్ 30,000 అనేది ఇవ్వాలి ఖచ్చితంగా. ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ నోడల్ ఆఫీసర్ పేరు, ఈమెయిల్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్. మీకు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేయగానే నీకు నేమ్ అండ్ ఇస్తారు. సేమ్ అంతే. చూడండి, హాస్టల్ గురించి కూడా ఐడియా ఉంటుంది. మీరు చెక్ చేసుకోవాలంటే హాస్టల్ ఉంటుంది, స్టైపెండ్ డీటెయిల్స్ ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు డాక్యుమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఆల్ ఇండియా కోటా అడ్మిషన్ ఇంటూ పీజీ కోర్సెస్, అలాట్మెంట్ లెటర్ బై ఎంసీసీ నుంచి అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి నో ఫీ షుడ్ బి పెయిడ్. మామూలుగా అయితే స్టేట్ కోటాలో ఫీజు అయితే పే చేయాలి, యూనివర్సిటీ ఫీజు. ఇక్కడ మనం 23,500 ఎట్లయితే పే చేస్తున్నామో సపరేట్ గా, మామూలుగా అయితే స్టేట్ కోటాలో 23,500 పే చేసిన తర్వాతే అలాట్మెంట్ లెటర్ అనేది ఇస్తాడు. ఇక్కడ అలా పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఫీ అనేది ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి పే చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికెట్, మార్క్స్ లిస్టు, మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, సిఆర్ఆర్ఐ అండ్ స్టడీ అండ్ కాండక్ట్ సర్టిఫికెట్, సోషల్ స్టేటస్ సర్టిఫికెట్ అంటే ఓసీకి ఏమక్కర్లేదు, బీసీ క్యాండిడేట్ కానీ, ఓబీసీ క్యాండిడేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కానీ వాళ్ళంతా సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి. 10th క్లాస్ సర్టిఫికెట్, 12th క్లాస్ సర్టిఫికెట్ అండ్ ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికెట్, పీడబ్ల్యూడి అయితే పీడబ్ల్యూడి. అండ్ నెక్స్ట్ బాండ్ విత్ 3 lakhs ప్లస్ 18% జిఎస్టి. ఓకేనా. ఈ 100 రూపీస్ బాండ్ పేపర్ అనేది చేయాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ 3 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఎనీ అదర్ సర్టిఫికెట్స్, అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ 2 జిరాక్స్ సెట్స్ అనేది తీసుకెళ్ళాలి. ఓకేనా. జిరాక్స్ కాపీస్ ఫర్ దర్ పర్సనల్ పర్పసెస్. మీ దగ్గర కూడా కొన్ని పర్సనల్ పర్పసెస్ ఉంచుకోండి. పర్సనల్ పర్పసెస్ కోసం ఆల్రెడీ ఒక సెట్ మీతో ఉంచుకోండి. ఎందుకంటే ఇచ్చిన తర్వాత మీ దగ్గర ఏమీ కానీ ఉండవు, మీ ఒరిజినల్స్ కానీ ఏం కానీ ఉండవు. కాబట్టి మీరు ఒక సెట్ ఉంచుకొని తర్వాత వాళ్ళకి ఒకటి ఇవ్వండి అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ ఫీ డీటెయిల్స్ గురించి ఓపెన్ చేస్తే ఇది యూనివర్సిటీ ఫీజు. ఇది 23,600. నార్మల్ గా స్టేట్ లో ఎలా పే చేస్తామంటే స్టేట్ కౌన్సిలింగ్ లో ఈ ఫీ యూనివర్సిటీ ఫీజు పే చేసిన తర్వాతే, లాస్ట్ ఇయర్ వరకు అయితే యూనివర్సిటీ ఫీజు పే చేసిన తర్వాత అలాట్మెంట్ లెటర్ ఇస్తారు. అదే ఆల్ ఇండియా కోటా అయితే అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని నువ్వు కాలేజ్కి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ ఫీజు ప్లస్ కోర్స్ ఫీ 2 పే చేస్తాము. కోర్స్ ఫీలో హాస్టల్ కూడా ఇంక్లూడెడ్. ఓకేనా. టోటల్ 53,600 రూపీస్. అది ఎంబీబీఎస్ ఏపీటీఎస్ ఎక్కడైనా చేస్తే. అవుట్ సైడ్ ఏపీటీఎస్ అయితే మొత్తము 57,140. ఎఫ్ఎంజీ క్యాండిడేట్ అయితే 61,860. దీంట్లో ఎటువంటి రాయితీ ఏముండదు, అంత మొత్తం పే చేయాల్సిందే. మేము అంటే కొంతమంది 25,000 ప్లస్ 1,000 పే చేసి ఉంటాం కదా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి. ఈ 25,000 దీంట్లో కట్ చేసుకొని మిగతా పే చేస్తామన్నట్టు అడుగుతారు. కానీ
అలా కుదరదు. 25,000 మీకు తర్వాత రియంబర్స్ అవుతుంది. అంటే ఫిబ్రవరిలో కౌన్సిలింగ్ ఎండ్ అవుతుంది మామూలుగా. తర్వాత 6 months, అరౌండ్ 6 months లోపల మీకు 25,000 రూపీస్ రీఫండ్ జరుగుతుంది. నెక్స్ట్ అక్కడ మనము 3 lakhs బాండ్ పేపర్ అని మెన్షన్ చేశాను కదా, 3 lakhs బాండ్ ప్లస్ 18 జ్యుడిషియరీ ఈ ప్రొఫార్మాలో డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ ప్రొఫార్మాలో చేయించుకోవాలి. డాక్టర్ సెలెక్టెడ్ ఫర్ పీజీ ఇయర్ బై అండర్టేక్ ద ఇది కోర్స్ లీవింగ్ పెనాల్టీ 3 lakhs ప్లస్ 18% జిఎస్టీ. ఈ బాండ్ అయితే సైన్ చేయాలి. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ మై లీవింగ్ ద స్టడీస్ జాయినింగ్ ద కోర్స్ ఐ అండర్టేక్ టు పే 3 lakhs టు ద ఇన్స్టిట్యూట్. మీరు మధ్యలో సీట్ వదిలేసినట్టయితే 3 lakhs పే చేస్తామని బాండ్ సైన్ పెట్టేసేసి గజెటెడ్ ఆఫీసర్ 100 రూపీస్ బాండ్ పేపర్ అయితే తీసుకొచ్చి వాళ్ళతో సబ్మిట్ చేయాలి. ఇది మామూలుగా ప్రొఫార్మా చేసిన తర్వాత ఇలా ఉంటుంది. బాండ్ పేపర్ అనేది ఇలా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ అంతే, మీ అడ్రస్ డీటెయిల్, కోర్సు, మీ నేము, ఈ కాలేజ్ నేము, కోర్సు టైం పీరియడ్ అనేది బాండ్ లో పెట్టివ్వాలి. అది గైస్ ఫీ డీటెయిల్స్ గురించి ఇది. నెక్స్ట్ సపరేట్ గా ఓపీజేఆర్ ప్రాసెస్ ఇంకా ఓపెన్ అవ్వలేదు డిఎన్బిలో. ఓపీజేఆర్ ప్రాసెస్ ఓపెన్ అయిన తర్వాత దాని గురించి చేద్దామని ఉన్నాను, నాకు సరిగ్గా ఐడియా లేదు. ఓపీజేఆర్ ప్రాసెస్ మామూలు దాని గురించి సపరేట్ గా వీడియో డిఎన్బి కోర్సుల కోసం ఓపీజేఆర్ ప్రాసెస్ సపరేట్ గా ఉంటది. అది మీరు మీ సో గైస్ మీరు వేరే వాళ్ళతో ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా కొంతమంది పోయి సబ్మిట్ చేసి ఉంటారు, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి, ఎట్లా జాయిన్ అయ్యారు, ప్రాసెస్ ఏందనేది టచ్తోకి తెచ్చుకోవాలనుకుంటే మీరు టెలిగ్రామ్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా జైనట్ వాళ్ళు ఒక లింక్ షేర్ చేశారు, ఆ లింక్ పైన ట్యాప్ చేస్తే మీకు సపరేట్ గా గ్రూప్స్ ఫర్ ఆల్ కాలేజెస్ ఓపెన్ అవుతాయి. ఈ గీతం యూనివర్సిటీ, ఢిల్లీ, అంబాద్ యూనివర్సిటీ, మన ఏపీలో చూసుకుంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం లింక్, ఇట్లా లింక్ పైన ట్యాప్ చేయగానే మనకు సపరేట్ గా ఆ గ్రూప్ ఓపెన్ అయిపోతాయి. ఆ గ్రూప్ లో ఎవరైనా వెళ్ళి చేసి ఉంటే మీకు చెప్తారు ఆల్రెడీ. తర్వాత మీరు ఒకవేళ వేరే స్టేట్ కానీ వేరే స్టేట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, దాంట్లో ఎట్లుంది ఫీ స్ట్రక్చర్ అనేది ఎట్లా అనేది తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ లో వెళ్ళగానే మీకు సేమ్ ఇందాక చెప్పినట్టే ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్ ఇట్లా టైప్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, గుంటూరు మెడికల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ప్రోగ్రామ్ ఇట్లా టైప్ సబ్మిట్ చేయగానే మీకు మొత్తం అంతా వస్తుంది. అక్కడ అలా ప్రాసెస్ ఎండ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఓకే, పైన చెప్పిందంతా నాకు తెలిసిన వరకు చెప్పిన కంటెంట్ అండి. దీంట్లో సబ్జెక్టు చేంజెస్ ఉంటాయి, కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో నోడల్ ఆఫీసర్ ని బట్టి ఉంటాయి. పైన చెప్పిన దాని గురించి ఎటువంటి గ్యారంటీ లేదు. థ్యాంక్ యూ.